భవిష్యత్తు ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కలిసి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జగన్ సూచనల మేరకు రాజకీయపరమైన అంశాల పట్ల ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, కానీ కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా గత వైసీపీ ప్రభుత్వంపై కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారని వాసుపల్లి ఆరోపించారు. ఎవరైనా కూటమి నేతల వలన వైసీపీ నాయకులు ఇబ్బంది పడితే వారికి సోషల్ మీడియా ద్వారా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలపై వ్యక్తిగత దూషణలకు దిగకుండా సంస్థాగతమైన పోరాటం చేయాలన్నారు. నిర్మలా సీతారామన్ మన పైన శ్వేతపత్రం రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ప్రైజ్ చేస్తామన్నారు. సో లేనివన్నీ కూడా ఈ ఎలో మీడియా మనల్ని ఇంకా బద్నాం చేయాలని, యాక్చువల్లీ రూలింగ్లో వచ్చిన ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షాన్ని మరి పట్టించుకోవసలా, రూలింగ్ మీదే దృష్టి పెడతారు. కానీ రూలింగ్ చేయడానికి ఏమీ లేదు కదా. ఈరోజు అనుకున్న పథకాలను ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కదా, సూపర్ 6 ఫెయిల్ అయ్యారు కదా. సో ఇంకేముంది వాళ్ళ చేతిలో పని అంటే విరుచుకు పడడం పార్టీ మీద. లేనివన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తా ఉన్నారు న్యూస్ పేపర్లో. ఈరోజు చూస్తామంటే వీఆర్ ఆల్రెడీ, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రతిపక్షంలో కూర్చోమన్నారు, కూర్చుంటున్నాం. అయినా ఇంకా ఏదో ఇప్పుడే రేపే ఎలక్షన్స్ అన్న మాదిరిగా ఇంకా ఎలో మీడియా పనిచేస్తూ ఉంది. దానికి డీటెయిల్ జవాబు సోషల్ మీడియా ఇస్తూ ఉంది కరెక్ట్గా. మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. సో మీరు ఇదే స్పీడ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం వాళ్ళనే కానీ అటాక్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగని వ్యక్తి